Yeah, the energy has come to the room. I'm introducing you my Guru, my Sadguru, my father. హరి ఓం. Hari Om Nana, Hari Om. హరి ఓం. హరి ఓం. అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. హరి ఓం గురువు గారు. హరి ఓం. హరి హరి ఓం. హరి ఓం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు నా తాలూకా సద్గురు మా నాన్నగారు. అలాగే మీ అందరు ఇంతవరకు ఇప్పుడు చెప్పారు కదా, నేనేదో మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి. అసలు అటువంటి ఆలోచనలు కలగడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి, అసలు నాకు ముందు నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ రావడానికి, ఇప్పుడు మీ అందరికి నేర్పించడానికి కారణం కూడా మా నాన్నగారు, నా గురువు గారే. సో నేను ఇప్పుడు గురువు గారిని ప్రార్థిస్తున్న గురు పౌర్ణమి సందర్భంగా మనందరికి కూడాను ఈ మార్గంలో ఇంకా ముందుకెళ్ళడానికి దిశానిర్దేశం చేయమని. హరి ఓం నాన్న, మాట్లాడండి. ఇంకా మందిరికి చేరడం అవ్వలేదమ్మా. ఆహా. శ్రీన్మాయాలు వచ్చారు, ఉమ్, ఉమ్. అందుకే కొంచెం లేట్ అయింది నేను జాయిన్ అవ్వడం. పర్లేదు పర్లేదు, ఆ, చెప్పండి. ఏం కావాలి? చైతన్య అడగండి. అమ్మలు. ఇది యాక్చువల్లీ చైతన్య కోరిక. ఆ, ఆ తెల్లవారి ఫోన్ చేసి అడిగారు, మేడం ఈరోజు గురు పౌర్ణమి కదా. నమస్కారం స్వామి. అమ్మా నమస్కారం చెప్తున్నారు. శుభాశీస్సులు అందరికి. చాలా చాలా హ్యాపీగా ఉమ్, గురువు గారు గురు మిమ్మల్ని పౌర్ణమి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సంతోషం. నా హార్ట్ 120 బీట్స్ లో ఉంది గురువు గారిని చూశాక. ఎన్నో ఏళ్ళు ఒక లేగదూడ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది లోపల. గురువు గారు మీకోసం ఒక శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరం యత్పాదం దర్శితం ఏనం తస్మై శ్రీ గురవే నమః. మీరు మాకు ప్రత్యక్షంగా కనపడకపోయినా పరోక్షంగా మీరు పంపించిన ఎసెన్స్ మా లైఫ్ లో ఉంది. ఎంతో మంది, ఎన్నో లక్షల మంది జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఒక శక్తిగా మీరు మాలాంటి వాళ్ళందరి లైఫ్ లోకి మీరు పంపించిన శక్తి మమ్మల్ని అనుక్షణం వెలుగు వైపుకు ముందుకు నడుపుతుంది. ఏదైనా మాటల్లో మధ్యలో మాట్లాడడం సరిగా రాక మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదైనా నేను కరెక్ట్ గా షేర్ చేయలేకపోతే క్షమించండి. ఏం పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు. ఆ శక్తిని కళ్ళ ముందు, ఆ శక్తిని మీరు కళ్ళ ముందు ఉంచారు. అందుకు మీ పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని చూడడం ఎన్నో జన్మల యొక్క గురు పరంపరను చూసినట్టు అనిపిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు అని పిలవడం కంటే కూడా నాన్నగారు అని పిలవడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే సొంత కన్న తండ్రిని కూడా నేను నాన్నగారు అని పిలవలేకపోయాను, బట్ కారణాలు అనేకం. బట్ మిమ్మల్ని నాన్నగారు అని పిలుచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఇంతటి అద్భుతమైన శక్తిని మా కోసం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరు మాట్లాడదాం అనుకుంటున్నారమ్మా? భారతి, మిస్ అయ్యానన్నావు కదా. హరి ఓం గురుగారు. హరి ఓం. హరి ఓం. ఈ రోజు మందిరంకి రాలేకపోయినాను, చాలా బాధపడ్డాను తెల్లవారి నుంచి. అక్క చెప్పారు మధ్యాహ్నం ఇలా చైతన్య అడిగారు, నాన్నగారు ఒకసారి ఇలాగా కలిస్తే బాగుంటదని అన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే అసలు మాటల్లో చెప్పలేదు, ఎందుకంటే మందిరంకి రాలేకపోయానన్న బాధ ఇంకెప్పటికీ ఉంది. ఇందాక నాన్న ఫోన్ చేసి చెప్పారు సాయంత్రం రామ్మా మందిరంకి అని. అయితే లేరు, మరి అత్తయ్య కూడా లేరు. సరే టైం చూస్తే టైం అయితే వస్తాను నాన్న అని చెప్పాను నాన్నకి. కానీ ఇప్పుడు అక్క వల్ల అది తీరిపోయింది. ఇంకా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా
పరోక్షంగానైనా చూసేసాను ఈ రోజు. ఇది ప్రత్యక్షమే. ఆ, Yes. శుభం. ఉమ్. ఇంకా ఇంకెవరైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఉమ్. ఎస్ భారతి. హరి ఓం గురువు గారు. మరియు గురువు గారి శుభాశిస్సులమ్మా. పాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉమ్. మీకు నా పాదాభివందనాలు సార్. మీరు మా కోసం అనిత మేడం గారిని ఈ విధంగా తయారు చేసి మాకు ఉపయోగపడేలా చేసినందుకు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము సార్ మేము. మీరు థ్యాంక్ యూ సో మచ్. జ్ఞానవంతులుగా తయారవడం, మీరు జ్ఞానవంతులుగా తయారవడమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శుభం. మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను గురుజీ. ఉంటాయి. ఉమ్. ఉమ్. మిమ్మల్ని Yes. ఫస్ట్ టైం చూడడం గురుజీ నాకు చాలా ఆనందంగా ఉంది. గురు పౌర్ణమి రోజు మేము మీలాంటి సద్గురువులను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది గురుజీ. అవును. ఉమ్. ఎస్ ఎస్ వెరీ గుడ్. ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? గురువు గారికి పాదాభివందనాలు. శుభాశిస్సులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లక్ష్మి అమ్మ. మా పట్ల గుర్తుపెట్టండి. అందరి గురించి చెప్తుంటది అంతే నాకు. అవును. నాకు ఒక మంచి గురువుని ఇచ్చారు. ఆ గురువు గారి వల్ల మేము ఇంత డోళం అయినందుకు మీకేమిచ్చి మేము రుణం తీర్చలేము. వందనాలు తప్ప. ఎస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సీనియర్ లక్ష్మి అమ్మ. అవును. అలాగే ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను ముందుకి వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడాను చేస్తున్నారు అనమాట సాధన. మంచిది. ఓకే. ఉమ్. ఓకే అమ్మా. ఇంకెవరు మాట్లాడతారమ్మా? యాక్చువల్ గా మ్యామ్ నేను ఈ రోజు అనుకున్నాను మీతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నాను, మెసేజ్ అన్న పెడదాం అనుకున్నాను. మామూలుగా పర్సనల్ మెసేజ్ పెట్టాను మొన్న, వీడియో పెట్టండి అని. ఈ రోజు అనుకున్నాను, ఈ రోజు గురు పౌర్ణమి కదా మ్యామ్, గురూజీని ఒకసారి చూపిస్తారా అని అందామని. మధ్యాహ్నం 1:30కి కూడా వచ్చింది ఆ థాట్. కానీ ఇంకా మళ్ళీ మీరు బిజీలో ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా ఏంటి అనేది ఇంకా మెసేజ్ చేయలేకపోయాను నేను. అవును. నాకు మార్నింగ్ చైతన్య ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అన్నారన్నమాట, మేడం గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారిని చూపిస్తే బాగుంటది అని. సో నేను ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇది చైతన్య ఇలా కోరుకుంటున్నారు. సో ఇలా 6 గంటలకు మాకు క్లాస్ ఉంది, మీకు వీలైతే ఒకసారి అందరికి కూడా కలిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారంటే వెంటనే నాన్న దానికోసం సిద్ధం అయిపోయారు. నిజంగా నాకు కూడా ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి నేను సెషన్స్ చేస్తున్నా. బట్ లైవ్ గా నాతో కలిపి మీ అందరి ముందు ఉండడం అన్నది ఇట్స్ జస్ట్ గూస్ బంప్స్ అనమాట నాకు కూడా. యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. శుభాశిస్సులు. చాలా చాలా సంతోషంగా ఉంది. మేడం తో పాటు మిమ్మల్ని చాలా సార్లు ఫొటోస్ తో చూసాము, కానీ ఇప్పుడు లైవ్ లో ఇలా ఎదురుగా చూడడం అనేది చాలా చాలా, అందులో గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని చూడడం కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. గురువు అంటే ఇలా ఉండాలి అని మిమ్మల్ని తయారు చేశారు కదా, నిజంగా చాలా హ్యాపీ. మీకు కూతురు అవ్వడం, మాకు అమ్మ అవ్వడం, మేము చాలా మేము అదృష్టవంతులు. చాలా చాలా సంతోషం గురువు గారు. నమస్కారం అండి. శుభాశిస్సులు. ఉషా అమ్మ ఈ మధ్య మొన్నటి నుంచి క్లాస్ స్టార్ట్ చేశారు అన్నమాట జర్నీ సాధనా మార్గంలో. మొన్న మనం మంగళవారం అయిన సెషన్ లోని మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నింటి కోసం చెప్పడం జరిగింది. నాకు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా తను చెప్పారు, మేడం నేను మెడిటేషన్ చేయడానికి ఎప్పుడు కూర్చున్నా కుదరదు, వెన్ను నొప్పి అది వచ్చేసి అసలు ఇంక ఇది అవ్వదని చెప్పి. ఇప్పుడే ఈ రోజు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అన్నారు మేడం, ఇంతవరకు ఇలా ప్రాబ్లం ఉండేది మేడం, మొన్న మీరు సెషన్ చేసిన తర్వాత నుంచి అసలు నేను చాలా హ్యాపీగా మెడిటేషన్ చేయగలుగుతున్నాను, అసలు ఎటువంటి ఇబ్బందులు అవి లేకుండా అని చెప్పి. అదే బ్యాక్ బెండింగ్ చేయాలి. వెన్నుక కుర్చీ మీద కూర్చుని వెన్ను ఎవరికైతే సహకరించదో
వాళ్ళు కుర్చీ మీద కూర్చొని ఉమ్, ఇలాగా ఉమ్, బ్యాక్ బెండింగ్ చేయాలి ఆ, ఒక 5-6 సార్లు. ఇలా ఉమ్, వెనక్కి ఇలా వెళ్ళి ఉమ్, ఒక 10 అంకెలు లెక్క పెట్టినంతసేపు ఉండి మళ్ళీ మామూలుగా వచ్చి ఆ, మళ్ళీ నిన్ను ఊపిరి తీసుకుంటూ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడు ఏముండదు స్వామి. ఆ, స్వామి మధ్యలో ఏమవుతుందంటే వెన్ను ఇట్లా మధ్యలో పెయిన్ వచ్చేస్తుంది, ఇట్లా లాగేస్తుంటది అదే అందుకే చాలా వెన్నెముక. సేపు. నన్ను ఇంకా కూర్చొని అవును, వెన్నెముక కొంచెం స్ట్రెంగ్ అవ్వాలమ్మా. ఉమ్, అందుకు బ్యాక్ బెండింగ్ అలా కుర్చీ మీద కూర్చుని అలా చేసుకుంటే అలాగే. స్టమక్ కి మంచిది, వెన్నెముకకి ఆ, మంచిది, మెడకి కూడా మంచిది. ఆ. అలా ట్రై అలాగే చేయమని అలాగే. చెప్పండి. చాలా అది చాలా చాలా ప్రయత్నించాను. థ్యాంక్స్. ఓకే అండి. ఇంకెవరు మాట్లాడుతున్నారా? గురువు హలో. గారు, మా మా మేడం గురించి కొన్ని మాటలు చెప్తూ ఒక స్త్రీ ఎలా ఉండాలి అన్న విషయాన్ని మీరు మాకు ఈరోజు సత్సంగం రూపంలో చెప్తే వినాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక స్త్రీ శక్తిని మీరు తయారు చేశారు. ఇప్పుడు మేము కూడా అలాంటి శక్తులుగానే మారబోతున్నాము. బట్ ఎలా మాకు కూడా అలాంటి వినాలని మేము కోరుకుంటున్నాము. మీ మీ మాటలు కొన్ని మాకోసం. ఎలాగుండాలో చూస్తున్నారు కదా అమ్మా. మ్యామ్ హలో, వాయిస్ వినిపిస్తుందా మ్యామ్ నాది? వినిపిస్తుంది, వినిపిస్తుంది. నాది వినిపిస్తుందా? వినిపిస్తుంది గురుగారు. స్త్రీ ఎలాగుండాలో చూస్తున్నారు కదా, మీరు చెప్పడానికి ఏముందమ్మా? చూస్తున్నాం గురువు గారు, మీ మాటల్లో వినాలని ఉంది. మేము ఎలా ఉండాలి ఇంకా అని. అంటే ఒక 35 years బ్యాక్, అప్పుడు నాకు 35 సంవత్సరాల వయసు అమ్మా. ఒక రిటైర్డ్ ఇంజనీర్ యోగి యజ్ఞనారాయణ గారని ఆయన రాయగడ వచ్చారు. రాయగడలో వాళ్ళ పిల్లలు ఉండేవారు. ఉమ్, ఆయన దగ్గర గీతా జ్ఞానపీఠ సభ్యులు ఒక 6 వెళ్ళాం. అప్పుడు ఉమ్, అందులో ఒక ఇద్దరికి అతను బాగా పరిచయం. ఉమ్, అయితే ఏంటి ఇలాగ వచ్చారు అన్నారు. అప్పటికి అతనికి 93 సంవత్సరాల వయసు. ఉమ్, అతను త్రిపక్ష యోగ శిక్ష అని ఒక పుస్తకం రాశారు. ఉమ్, వెళ్ళి ఏదైనా చెప్తారని వచ్చామని అన్నారు మనతో వచ్చిన వాళ్ళు. ఉమ్. ఆయనకి పరిచయస్తులు పెద్దవాళ్ళు. ఏం చెప్తాం, అంతా చేయడమే అన్నారు అతను. అంతే. అమ్మ చైతన్య వింటున్నారా? గ్రేట్ గురువు గారు, వింటున్నాను. అదే వింటున్నాను మేడం దగ్గర నుండి, మీ దగ్గర నుండి అదే వింటున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తాము, అంతా చేయడమే, చెప్పడానికి ఏమీ లేదు, చేయడానికి అయితే చెప్తామని అన్నారు అతను. ఖచ్చితంగా. అంటే అర్థం ఏంటంటే అందరికీ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అన్ని అందరికీ తెలుసమ్మా కదా. అయితే ఆ తెలిసిందే అందరూ చేయలేకపోతున్నారు, చెయ్యాలనుకోలేకపోతున్నారు. అందుకు తెలిసినవన్నీ కూడా అర్థవంతంగా చెయ్యాలి అనుకోవాలి. చేయగలగడం కోసం కృషి చేస్తుండాలి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు పురుషులు కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా. అప్పుడు నాతో వచ్చిన వాళ్ళ దగ్గర మరి ఏం సమాధానం లేదు ఆయన అనేసరికి అప్పుడు నేను అన్నాను, నేను ఇలాగ యోగ దీక్ష తీసుకున్నాను, ఈ విధంగా సాధన చేస్తున్నానని చెప్పాను. అప్పుడు ఏం చెప్పారు మీకు మీ గురువు గారు, మీరు ఎలా సాధన చేస్తున్నారో చూపించండి అని అడిగారు నాకు. అప్పుడు నేను చెప్పి చేసి చూపించాను. ఇలాగంతా అర్థవంతంగా ఉంది, దీన్ని శుభ్రంగా కంటిన్యూ చేసుకో అని చెప్పారు ఆయన 35 సంవత్సరాల క్రితం. అలాగా ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు, కానీ ఏది చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలా ప్రయత్నించాలో వాళ్ళు ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎవరికి ఏది అవసరం అన్నీ వస్తాయి.
అన్ని తెలుస్తాయి. ఏమనిపిస్తుందమ్మా చైతన్య? ఒక్కసారి నా లైఫ్ లో మీరు పరోక్షంగా ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాని ఇప్పటికీ పాటిస్తున్నాను గురువు గారు. ఇప్పుడు ఇచ్చిన సలహా నా జీవితాంతం ఇంకా మరికొంత ముందుకెళ్ళడానికి అన్నది అర్థవంతంగా పనిచేస్తుందని అయితే నమ్ముతున్నాను. ఇంకొకటి గురువు గారు, ఒక్క విషయంలో ఇంకొక విషయం అడుగుతాను మిమ్మల్ని. అంటే మీరు ప్రత్యక్షంగా మాకు తెలియదు, బట్ పరోక్షంగా మీ బాధ్యత తెలుసు, మీ శక్తి తెలుసు, మీరు ప్రతి క్షణం ఏం చేస్తారు అన్న విషయం తెలుసు. మీరు మార్నింగ్ 4 గంటలకు లేవడం అన్నది మీ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుందని మేడం దగ్గర నేను విన్నాను. బట్ ఆ క్రమంలో మీరు ఆసక్తి ఏర్పరచుకున్నారు కదా జీవితానికి సంబంధించి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే, స్త్రీ కదా, కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇవన్నిటిని మేము చూసుకోవాలి కదా, నైట్ లేట్ అయ్యింది, సో అందుకే లేవలేకపోయాము, మార్నింగ్ తెలియలేకపోయింది, ఇలా ఎన్నో కారణాలు చెప్పుకుంటాము. బట్ మీరు పాటిస్తున్న ఆ చిన్నది కిటుకు ఏదైనా సరే అది చెప్పండి గురుగారు, అందరికీ పనిచేస్తుంది. సంకల్పం, శ్రద్ధ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అదే అనుకున్నాను, కానీ దాని గురించి తెలియదు. సో మీ నోట్ నుంచి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దృఢ సంకల్పము, శ్రద్ధ కలిగి ఉంటే మనం ఎలాగ అనుకుంటే అలాగా ఉండగలం, ఎలాగ అనుకుంటే అలా చేయగలం, ఏది చేయాలనుకుంటే చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? మ్యామ్ మా పాప మాట్లాడుతుందంట గురూజీతో. ఆహా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తానంటున్నారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మ్యామ్. శుభాశిస్సులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం వాళ్ళ నాన్నగారు నేను. మేడం గారు వాళ్ళ నాన్నగారు నేను. మా నాన్నగారు నా సద్గురువు గారు. గ్రేట్ మ్యామ్. ఎస్, వెరీ గుడ్. ఓకే అమ్మా. ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? గీత. హరి ఓం. హరి ఓం. మావయ్య గారు అనాలా, గురువు గారు అనాలా? ప్రొఫెషనల్లీ గురువు గారు ఇప్పుడు, ఎందుకంటే ఉన్నారు కాబట్టి. హ్యాపీ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి శుభాశిస్సులు. హరి ఓం లోచన. హాయ్. చెప్పు గీత, ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? చెప్పడానికి చాలా ఉంటాయి, కానీ సందర్భం వచ్చింది కాబట్టి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లా కాకుండా ఒక శిష్యురాలుగా మాట్లాడాలని నేను ఈ రోజు మీటింగ్ వచ్చాను. యాక్చువల్గా మామయ్య గారు నాకు తెలీదు, ఒక గ్రాటిట్యూడ్ మీకు ఇవ్వాలన్నట్టు నేను వచ్చాను. నాకు సర్ప్రైజ్ మామయ్య గారు రావడం. యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఎందుకు అంటే జనరల్ గా పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత కోడలు అనే ఒక లేబుల్ వేరేలా ఉంటది, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత కోడలుకి కూతురికి డిఫరెన్స్ అనేది చూపించకుండా ఆ ప్రేమని, ఆ కేరింగ్ ని అందుకోవడం అనేది చాలా అదృష్టం. ఎప్పుడైతే పెళ్లి అట్లా దొరకడం అదృష్టం. అంటే చాలా మందికి ఏంటి అంటే కోడలు అనేది ఒక వేరే విధంగా చూస్తారు, మామయ్య అత్తమామ అంటే వేరేలా చూస్తారు. నేను కూడా తల్లిదండ్రులని భావంతోనే ముందు నుంచి ఉండేదాన్ని. నాకు అలాగే రిసీవ్ అయ్యింది. అంటే మనం ఏది ఇస్తామో అదే వస్తుంది అనేది కాదు. ఫస్ట్ అటు నుంచి వచ్చినా కూడా కొంతమంది అది నిలబెట్టుకోలేరు. బట్ నేను ఏదైతే అనుకున్నానో అటు నుంచి కూడా అదే రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇప్పటికీ అట్లానే ఉంటాను. ఇంకొకటి, అక్కడితో ఆగిపోకుండా దానికి తగ్గట్టు మీరు కూడా అట్లా ఆ వేలో ఉండడం, ఇంకా
అంటే పుట్టింట్లో ఒకలా ఉంటాం, మెట్టింట్లో ఒకలా ఉంటాం. మెట్టింట్లో ఉన్న సిచ్యువేషన్స్ ని, అట్మాస్ఫియర్ ని మనం మింగిల్ అవుతూ ఇంకా డెవలప్ అవుతూ ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎక్కడో రేర్ గా ఉంటారు ఒక ఫ్యామిలీ అనేది, అత్తమామ అనేది. సో నాకు అది దొరకడం చాలా అదృష్టం. నేను నేర్చుకున్న దాంతో పాటు ఇంకా ఎక్కువ నేర్చుకొని ఇంకా డెవలప్ అయ్యి 10 మందికి ఇంకా ఉపయోగపడాలి అనే దారిలోకి తీసుకురావడం అనేది, ఆ థాట్ రావడం కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టే వస్తుంది. మేబీ ఎస్ మా నాన్న నేర్పించింది ఒక రకంగా ఉంటే దానికి మించి నేను ఇక్కడ నేర్చుకున్నాను. సో అది చాలా అదృష్టం. అది ఈవెన్ ఇప్పటికీ అంటారు ఫ్యామిలీలో ఎవరు వెళ్ళినా సరే, ఆ మీ అమ్మ నాన్న చేసుకున్న పుణ్యమేమో నీకు ఈ ఫ్యామిలీ దొరికింది అని చెప్పి అంటుంటారు. మీ అత్త మామ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇట్లా ఇట్లా మాట్లాడతారు. జనరల్ గా ఎవరికి తెలియదు, అంటే ఒక్క టైం ట్రావెల్ అయ్యే వరకు అత్తమామ ఏంటనేది తెలియదు. బట్ డే 1 ఎప్పుడైతే నా పెళ్లి చూపులు అయిందో, పెళ్లి అయ్యి రిసెప్షన్ అయిందో, వచ్చిన ప్రతి ఒక్కరు నాకు ఆ మాట చెప్పేవాళ్ళు. సో ఎందుకు అంటే అది కనిపిస్తుంది, లైవ్ లో కనిపిస్తే గానీ చెప్పరు కదా ఎవరనేది. సో అది కనిపిస్తుంది కాబట్టి అన్నారు. సో చాలా థ్యాంక్ యూ మావయ్య. సారీ. అండ్ ఇంకొకటి, ఈ రోజు నేను మెయిన్ ఈ మీటింగ్ కి రావడానికి రీజన్ అంటే రావాలి అనుకుంటాను కానీ నాకున్న సిచ్యువేషన్స్ కి, వర్క్స్ కి నేను మీటింగ్ కి అటెండ్ అవ్వలేకపోతుంటాను. కానీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను, అప్డేట్స్ అవుతూ ఉంటాను ఈ ఛానల్ నుంచి వచ్చేవి అన్ని, ప్రోగ్రామ్ నుంచి. అండ్ రీసెంట్ గా నాకు నేను యోగా టీచర్ కోసం అవ్వాలి, ట్రైన్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటాను. మామయ్య గారు కూడా నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. అట్లా వదిన నుంచి, ఐ మీన్ మన మేడం నుంచి నాకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ జాయిన్ అవ్వు, చూడు, నీకు ట్రై చేయు అని అన్నారు. సో నేను దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యాను. ఒక 21 days ఎర్లీ మార్నింగ్ 5 to 7, 8 వరకు, ఒకసారి 10 వరకు క్లాస్ అయ్యేది. 21 days నేను క్లాస్ అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఆయన నుంచి నాకు న్యూట్రిషనిస్ట్ గా నేను చేస్తున్నప్పుడు ఒక ఆఫర్ అనేది రిలీజ్ చేశారు. సో అంతా ఆ లింక్ ఒకటి గనక రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. మిస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో మేమంతా కలిసి రికార్డ్ సాధించామనంటే, అది దాంట్లో నేను పార్టిసిపేట్ చేసామంటే దానికి రీజన్ ఆ ఒక్క లింక్. ఆ లింక్ పెట్టింది ఎవరు? మన మేడం. సో ఆవిడ గనక ఆ రోజు నాకు షేర్ చేయకపోయి ఉంటే నా గురువు గారిని కలిసేదాన్ని కాదు, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇప్పుడు నాకు అయ్యేది కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నేను కూడా భాగస్వామిని అయ్యేదాన్ని కాదు. సో ఇవన్నీ నాకు జరిగినాయి అని అంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. మరి మనం ఇంత సాధించినప్పుడు మన వెనక ఎవరున్నారు అనే దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నేను పర్టికులర్ గా ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను కంపల్సరీ రోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి అని. కొంచెం టైం అటు ఇటు అయ్యింది, సారీ, లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ చెప్పాల్సింది అయితే చెప్పగలిగాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మావయ్య, సారీ గురువు గారు, థ్యాంక్ యూ గురువు గారు ఫర్ దిస్ వండర్ఫుల్ కేర్ అండ్ లవ్. Thank you so much. Yeah, that's good, Geeta. And get going as a nutritionist and yoga trainer. You will have a wonderful future. Use your life to help lots of people. Okay? ఇప్పుడు ఏవైతే చెప్పండి. చెప్పండి. అదే మీరు అది షేర్ చేసిన తర్వాత నాకు కొంచెం పరిచయాలు పెరిగాయి. అంటే నేను ఒక్కదాన్నే ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చాను. ఎప్పుడైతే మీరు ఈ యోగా గ్రూప్ లింక్ పంపించారో, నేను వాళ్ళతో టూగా వెళ్తాను, వాళ్ళంతా వాళ్ళే వచ్చి నాకు ఇట్లా న్యూట్రిషన్ చెప్పండి, ఇట్లా మీ గురించి చూస్తున్నాము, వీడియోస్ చూస్తున్నాము, ఇట్లా అని చెప్పి వాళ్ళు ప్రొసీడ్ అవడం, నా వరకు రావడం, వెయిట్ లాస్ కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నాకు చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే 10 మందికి నేను యూజ్ అవుతున్నాను, యూజ్ అయ్యే స్టేజ్ కి నేను రాగలిగాను అనేది కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇంకా పెరుగుతుంది. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అంటే చెప్తున్నాను కదా, ఆ లింక్ దానికి రాకపోయింటే నేను ఏమంటారు బావిలా కప్పలాగా అలా ఉండిపోయేదాన్ని. సో 10 మంది నాకు తెలుస్తున్నారు, నేనేంటే వాళ్ళకి తెలుస్తున్నాను. ఈవెన్ నేను అప్రోచ్ చెప్పిన వాళ్ళే వచ్చి అప్రోచ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. యూ మోస్ట్ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. అండ్ ఇప్పుడు ఏవేవైతే అదృష్టాలు లైఫ్ లోకి యాడ్ అయ్యాయో అవి జీవితాంతం అలాగే కొనసాగుతాయి. దానికి అవసరమైనట్టు మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ ఏవేవి ఇంకా యాడ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇంకా మనం రిమూవ్ చేసుకోవాలి, చిన్న చిన్నవి, అవన్నీ కూడా మనం అప్డేట్ లో ఉంటుంటే ఏంటవుతుందంటే మనం స్వతహాగా ప్యూర్ గా తయారవుతూ ఉంటాం. ఎంత ప్యూర్ గా తయారైతే అంత మనకి గురు ప్రజ్ఞ, గురు మార్గదర్శనం
దొరుకుతూనే ఉంటుంది. ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం. ఓకే, సో ఆల్ ద ఈ బెస్ట్. భాగ్యాన్ని మహాభాగ్యంగా మలుచుకోవాలి. ఈ భాగ్యాన్ని మహాభాగ్యంగా మలుచుకోవాలి. ఓకే, థ్యాంక్ ఓకే, శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, నేను కొంచెం లెఫ్ట్ అవుతాను, నాకు కొంచెం పని ఉంది. సారీ. యా, ష్యూర్ ష్యూర్. హరి ఓం, హరి ఓం. హరి ఓం, హరి ఓం. ఓకే, సో అమ్మా చైతన్య వాళ్ళ పిల్లలు. శుభాశిస్సులమ్మలు. హ్యాపీ గురు పౌర్ణమి మ్యామ్. Yeah, హ్యాపీ yeah. గురు పౌర్ణమి మ్యామ్. God bless you. Yes, very good. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ గురు పౌర్ణమి. హరి ఓం గురు గారు. శుభాశిస్సులమ్మా. హరి ఓం. హ్యాపీ నేను మందిరంలోనే ఉన్నాను కదా, లోపల ఇది అవుతుంది, అది చెప్తున్నారని బయటకు వచ్చాను. ఇంకా అప్పటి నేను చాలా డిస్టర్బెన్స్ అవుతుందని. అచ్చా, అచ్చా. అదే నేను లేట్ అయిపోయింది, బయలుదేరి 1కి ఇంటి దగ్గరే జాయిన్ అయిపోయింది నేను. అదే నేను 6:30కి వచ్చాను కదా, వస్తారేమో అని, ఇంకా రాలేదని బయటకు వచ్చాను. వాళ్ళ లోపల ఉన్నారు. బయలుదేరుతాను ఇప్పుడు. ఓకే ఓకే, సరే సార్. హరి ఓం. హరి ఓం. Okay. So, గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు నా సద్గురు అయిన మా నాన్నగారు ఈరోజు ఇలా మన స్పెషల్ మీట్ లోకి రావడం, మనందరికీ ఎన్నో మంచి విషయాలు షేర్ చేయడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. గురువుకి గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడం అన్నది గురు పూర్ణిమ రోజు స్పెషల్ విషయం అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా. సో ఇంతవరకు నేను ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా నా గ్రాటిట్యూడ్ అయితే తెలియజేస్తూ ఉన్నా. బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా మీ అందరి ముందు కూడాను ఆ గ్రాటిట్యూడ్ ని తెలియజేసుకునే అవకాశం నా సద్గురు అయిన మా నాన్నగారు కల్పించడం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తండ్రిగా నాకు ఈ జన్మనివ్వడమే కాకుండా స్నేహితుడిగా, గురువుగా మార్గదర్శనం చేస్తూ, దిగ్దర్శనం చేస్తూ, దేవుడిగా, అసలు దేవుడంటే ఎవరు, ఆ జీవాత్మ పరమాత్మ తాలూకా సంబంధం ఎలా ఉంటది, గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటది, కేవలం భౌతికపరమైన సంబంధం కాదది, అది ఆత్మ సంబంధం అని మీరు నాకు తెలియజేసిన ఆ క్షణం నన్ను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులని చేసిన క్రమం అంతా ఒకటైతే, ఆధ్యాత్మికమైన జీవితం, ఆ జీవన గమనంలో ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా, అంటే చిన్నపిల్లలకి ఎలా అయితే పలక పట్టి అక్షరాలు దిద్ది పదాలు నేర్పించి వాక్యాలు నేర్పించి అన్ని ముందుకి డెవలప్ అయ్యడానికి సహాయం చేస్తారో సాధారణంగా, ఇది ఆధ్యాత్మిక జీవనంలో అటువంటి గైడెన్స్ ఇవ్వాలంటే అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు అది. సో నేను ఎన్ని జన్మలో పుణ్యం చేసుకున్నానో మీ కూతురుగా పుట్టడం జరిగింది. అది ఎప్పటికీ నాకు అద్భుతమైన వరమే. అంటే నార్మల్గా అంటారు కదా, గురువు రుణం తీర్చుకోలేం, కన్నవారి రుణం తీర్చుకోలేమని. సో ఆ కన్నవారు గురువు మీరే అవ్వడం నిజంగా నా అదృష్టం అది. సో ఎంతో కొంత రుణం తీర్చుకోగలగడానికి ఒక మార్గదర్శనం కూడా మీరే చూపించారు. అదేంటి అంటే, ఇతరులను సన్మార్గవంతులను చేయడమే సాధన యొక్క భాగమే అవ్వడం. అంతే, అది ఖచ్చితంగా నేను చేస్తాను నా తుది శ్వాస వరకు. ఈ రోజు ఈ గురు పౌర్ణిమ సందర్భంగా నా గురువైన మీకు తెలియజేసుకుంటున్న విషయం మనస్ఫూర్తిగా నా జీవితాంతం నేను ఈ సేవనైతే అందిస్తాను.
సంతోషం. శుభం. ధన్యవాదాలు. ఎస్. సో మరొకసారి ధన్యవాదాలు నాన్న. మా అందరి తాలూకా ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈ గురు పూర్ణిమ రోజు మీరు మా అందరికి దర్శనం ఇవ్వడం, ఎన్నో మంచి విషయాల్ని తెలియజేసి మా అందరిని మరింత ఉత్సాహపరిచి ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను ముందుకి వెళ్ళేటట్టు దిగ్దర్శనం చేస్తూ వచ్చారు. మరొకసారి అందరి తరపున కూడా ధన్యవాదాలు. అందరికీ హరి ఓం. శుభాశిస్సులు. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఉంటానమ్మా. నాన్న. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గురు పౌర్ణిమ స్పెషల్. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కోరికను తీర్చారు. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. అండ్ థ్యాంక్ యూ ఆల్సో అటువంటి కోరిక నాకు కోరినందుకు. ఓకే.